రేపు తిరుపతిలో నిర్వహించనున్న కూటమి బహిరంగ సభకు కుప్పం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నట్లు యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని, పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచ మేధస్సు కలిగిన వ్యక్తిగా, ఒక మిషనరీ లీడర్గా అహర్నిశలు కష్టపడి అనేక అడ్డంకులను కూడా అధిగమించి ఈరోజు ఊహించని రీతిలో అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది ఇస్తున్న విషయం అందరూ కూడా గమనిస్తున్నారు. ఆ వివరాలన్నీ కూడా మిత్రులు తెలియజేస్తారు. సూపర్ 6 అనేది మనం ఆ రోజు ఎన్నికలు ఇచ్చిన హామీలో దాదాపు అన్ని కూడా నెరవేర్చడం జరిగింది. ఎంత ఆర్థిక ఒత్తిడి ఉన్నా కానీ దాన్ని తట్టుకొని చెప్పిన ప్రకారం స్పష్టంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నారు. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి అంటే ఈ ప్రపంచంలో ఏ రాష్ట్రంగా ఎక్కడా జరగని విధంగా ఇప్పటికే 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్కు, 38 ఎంఎస్ఎంఈ పార్కులు కూడా స్థాపించి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేటువంటి హామీని అధిగమించే రీతిలో ఈరోజు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. రాజకీయంగా కొనసాగిన, రాజకీయంగా వాళ్ళ మాటలు ప్రజలు విన్నా ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచిది కాదు అనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఏ వర్గాలకు ఏం చేశాం, ఎవరెవరికి ఏం చేశాం, ఏ హామీలు ఇచ్చాం, ఏ హామీలు ఎంతవరకు ఈరోజు నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాం, దాంట్లో ఉన్న కష్టాలు నష్టాలని ప్రజలకు వివరించి ప్రజల యొక్క దీన్ని మనం పొందే విధంగా ఈరోజు ఈ సభ ద్వారా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ 2 సంవత్సరాల పరిపాలన కొనసాగింది. అటు నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మనం ఒకసారి చూస్తే రోజుకు 18 గంటల పైన ఏ విధంగా పనిచేసి ధ్వంసమైన వ్యవస్థలన్నింటినీ కూడా పునర్నిర్మించుకుంటుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంతో సహా రాష్ట్రంలో ఒక్క ఎంపీటీసీ గెలిచే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఎంపీపీ కైవసం చేసుకునే పరిస్థితి లేవు. ఒక్క వార్డు సభ్యులుగా గెలిపించేదానికి కూడా ప్రజలెవరు కూడా సహకరించే పరిస్థితి లేదు. రాజకీయంగా